హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చర్చ్ని చూపిస్తున్నాను. ప్రపంచంలోనే మొదటి అతిపెద్ద చర్చ్ వచ్చేసరికి వాటికన్ చర్చ్ అండ్ రెండవది వచ్చేసరికి మెదక్ చర్చ్. సో ఈ వీడియోలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చర్చ్ని నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను. అలానే ఈ చర్చ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఈ మెదక్ చర్చ్ వచ్చేసరికి తెలంగాణ స్టేట్లో మెదక్ డిస్టిక్లో ఉంది అండ్ ఇది ఏషియాలోనే రెండవ అతిపెద్ద చర్చ్. అండ్ ఈ చర్చ్ వచ్చేసరికి హైదరాబాద్ నుండి 96 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ మెదక్ రావడానికి డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ అయితే లేదు. సో మీరు మెదక్కి రావాలనుకుంటే ఓన్లీ బస్ ద్వారానే రాగలరు. అండ్ హైదరాబాద్ నుంచి అయితే మీరు జేబీఎస్ బస్ స్టాండ్కి వెళ్తే డైరెక్ట్గా మెదక్ బస్సెస్ ఉంటాయి. సో ఆ బస్ ఎక్కితే మెదక్ బస్ స్టాప్లో దిగుతారు. అండ్ మెదక్ బస్ స్టాప్ నుంచి మెదక్ చర్చ్కి వాకబుల్ డిస్టెన్సే. జస్ట్ మెదక్ బస్ స్టాప్ ఆపోజిట్గానే మెదక్ చర్చ్ ఉంటుంది. చాలా దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. ఈ మెదక్ చర్చ్ చూడడానికి చుట్టూరా నేచర్తో, మొత్తం చెట్లతో చాలా బాగుంటుంది. సో చుట్టూరా నేచర్ చూసారా ఎంత బాగుందో. మెదక్ డిస్టిక్ అంతా కూడా నేచర్ అనేది చాలా బాగుంది. అంతా చెట్లు కానీ మౌంటైన్స్ కానీ నేచర్ అయితే సూపర్గా ఉంది. అందరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలానే మేము వెళ్ళే టైంలో క్లౌడీగా ఉండటంతో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇది చర్చ్ యొక్క అవుట్ సైడ్ వ్యూ అనమాట. బయట కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి, అలానే వచ్చిన వాళ్ళు అందరు వంటలు చేసుకుని తినడానికి కానీ బయట చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది. అండ్ ఈ చర్చ్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటుంది. అదే సండేస్ కనుక అయితే మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. అండ్ ఈ చర్చ్ నిర్మాణం వచ్చేసరికి 1914 నుండి 1924 వరకు కొనసాగింది. ప్రపంచంలోనే వాటికన్ చర్చ్ తర్వాత అతి పెద్దదైన ఈ చర్చ్ యొక్క ఆర్కిటెక్ట్ వచ్చేసరికి ఎడ్వర్డ్ హార్డింగ్. అండ్ ఈ మెదక్ చర్చ్ ఎలా వచ్చింది, అలానే దీని యొక్క హిస్టరీ ఏంటి అంటే, మొదట క్రిస్టియన్లు ఆ ప్రాంతంలో ఓ చిన్న ప్రదేశంలో ప్రార్థనలు చేసేవారట. సో అప్పటి బ్రిటిష్ ఆర్మీకి మినిస్టర్గా ఉన్న చార్లెస్ అది గమనించి అక్కడ చర్చ్ నిర్మాణం చేయాలని నిర్మాణం స్టార్ట్ చేశారు. అయితే ఈ చర్చ్ నిర్మాణం సమయంలో మొదట ప్రపంచ యుద్ధం కారణంగా మెదక్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో చార్లెస్ పనికి ఆహారం పథకంని ప్రవేశపెట్టి చర్చి నిర్మాణంలో పాలు పంచుకున్న వారికి భోజన ఏర్పాట్లు చేశారు. అలా ఈ చర్చ్ నిర్మాణం 10 ఏళ్ల పాటు సాగి చివరికి 1924లో పూర్తయింది. అందుకనే ఈ చర్చ్ నిర్మాణం 10 ఏళ్ల పాటు సాగింది. అండ్ ఈ చర్చ్ ఓపెనింగ్ వచ్చేసరికి 1924 డిసెంబర్ 25వ తేదీన ఓపెన్ చేశారు. ఈ చర్చ్ యొక్క ఎత్తు సుమారు 200 అడుగులు ఉంటుంది. అలానే ఇందులో ఉన్న ప్రధాన హాల్లో 5,000 మంది ఒకేసారి ప్రార్థన చేయవచ్చు. మొత్తం 300 ఎకరాల్లో విస్తరించిన ఈ చర్చ్ చుట్టూరా చెట్లతో చాలా బాగుంటుంది. అలానే 100 ఫీట్ల వెడల్పు, 200 ఫీట్ల పొడవు కలిగిన ఈ చర్చ్ని చూడడానికి చాలా దూరం నుండి వస్తూ ఉంటారు. ఏ దేవుళ్ళైనా ఒక్కళ్ళే కదా. ఈ కుల మత భేదాలు అనేవి మనకి మనం సృష్టించుకున్నాం కాబట్టి ఈ కుల మత భేదాలు ఏమీ లేకుండా అందరూ కూడా ఈ చర్చ్ని చూడడానికి వస్తూ ఉంటారు. ఈ చర్చ్ పూర్తిగా తెల్లరాయితో కట్టబడింది. అండ్ ఈ చర్చ్ కట్టడానికి మేస్త్రీలను ముంబై నుంచి తెప్పించారట. అండ్ చర్చ్ కట్టడానికి కావాల్సిన పాలరాతిని ఇటలీ నుండి తెప్పించారట. ఇప్పటికీ కూడా ఈ చర్చ్ని వారానికి ఒకసారి నేలను, అద్దాలను కిరోసిన్ కలిపిన కొబ్బరి నూనెతో తుడుస్తారట. చర్చి లోపల ఉన్న కిటికీ యొక్క రంగుట అద్దాలపై వ్రాయబడిన వాక్యాలు ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాషల్లో కనిపిస్తూ ఉంటాయి. మొదట ఆ వాక్యాలు హిందీలో లేవు. అయితే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి సోదరి అయిన విజయలక్ష్మి పండిత్ ఈ చర్చిని సందర్శించినప్పుడు జాతీయ భాష అయిన హిందీలో రాయించారట. అండ్ ఈ చర్చిని చూడడానికి ఏటా 30 లక్షల మంది పర్యాటకులు వస్తూ ఉంటారట. అండ్ ఈ మెదక్ చర్చ్లో క్రిస్మస్ రోజున, అలానే న్యూ ఇయర్ రోజున అయితే చాలా బాగా ప్రార్థనలు చేస్తారు. అలానే చాలా మంది జనాలు అయితే చూడడానికి వస్తూ ఉంటారు. అలానే చర్చి ఎదురుగా బయట ఉన్న జీజస్ బొమ్మ దగ్గర అందరూ కూడా క్యాండిల్స్ పెడుతూ ఉన్నారు. మనసులో ఏదైనా అనుకొని ఇలా క్యాండిల్స్ పెడితే జరుగుతుందని వారి యొక్క నమ్మకం. అందుకే క్యాండిల్స్ ఇట్లా పెట్టి దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నారు. మీరు గనక మెదక్ చర్చ్ని విజిట్ చేసినట్లయితే మీరు ఒకసారి చుట్టూరా చూసేయండి.
ఎంతో ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. అలానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మెదక్ చర్చ్కి మీరు కనుక వెళ్తే ఒకసారి చుట్టూరా చూసేయండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో వచ్చేసరికి లాస్ట్ ఇయర్ క్రిస్మస్ అప్పుడు చర్చ్లో తీసిన వీడియో. క్రిస్మస్ రోజు అయితే ఈ చర్చ్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. వేల మంది భక్తులతో కళ్ళ సంబోరంగా ఉంటుంది. ఇలా క్రిస్మస్ రోజు అయితే చర్చ్ని చాలా బాగా డెకరేషన్ చేస్తారు. సో ఇది అండి మెదక్ చర్చ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి, సో దట్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద చర్చ్ని అందరూ చూడగలుగుతారు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.